పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मकाली मकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త దత్త దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్రశాస్త్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని. అయితే గత 42 సంవత్సరాలుగా అటు డిఫెన్స్లో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ ఈ యొక్క మంత్రాలు, యంత్రాలు, రుద్రాక్షలు, మూలికలు, నవరత్నాలు వీటన్నిటి మీద అన్వేషణ చేస్తున్నాం. నా అన్వేషణలో భాగంగా ఏదైతే సక్సెస్ అవుతాయో, ఏదైతే ఫలితం వస్తుందో వాటినే నేను నా క్లయింట్లందరికీ నేను పంచుతున్నాను. అయితే గత 42 సంవత్సరాలుగా నేను ఏదైతే ఈ ఉద్యోగం చేసుకుంటా గుప్తంగా నేను ఈ విద్య చేస్తున్నానో ఆ విద్యలన్నిటిని నేను ఒక పుస్తక రూపంలో, గ్రంథ రూపంలో పెట్టినా. అయితే ఆ గ్రంథం ఏదంటే సకల శాస్త్ర గ్రంథం. దాని లోపల నా 42 సంవత్సరాల అనుభవము ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని నేను మీకు దాని లోపల పొందుపరిచి మీకు అందించడానికి ప్రయత్నం చేసినాం. ఆ గ్రంథం కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి, తెప్పించుకోండి. లేదా దగ్గర వాళ్ళైతే వచ్చి తీసుకోండి. ఎందుకంటే ఆ గ్రంథము కనీసమైనా కానీ ఒక 20 కిలోలు ఉంటుంది, 1100 పేజీలు ఉంటుంది, 20 కిలోలు ఉంటుంది. అది పంపాలంటే మరి పోస్ట్ ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళు అయితే వచ్చి తీసుకోండి. కంపల్సరీ మేము దూరం ఉన్నాం రాలేదనుకుంటే మాత్రం పోస్ట్లో పంపించేస్తాం. అయితే ఇది ఈ మనకు ఈ విద్యలన్నీ అంతరించిపోతున్నాయి. వైద్యము, మూలికలు ఇవన్నీ అంతరించిపోతున్నాయి. ఈ అంతరించిపోయిన ఈ యొక్క జనరేషన్లో నేను ఈ శాస్త్రాలను అంతరించకుండా యజ్ఞయాగాదులు, దైవశక్తి, దైవభక్తి, దయ్యం, భూతం, శక్తులు ఇవన్నిటిని ఆయుర్వేదం, మూలికలు, యజ్ఞయాగాదులు వీటన్నిటి మీద నేను స్ట్రగుల్ చేసుకుంటూ ఒక యూత్ను పురిగొల్పడానికే నా ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే యూత్కు రావాలి ఫస్ట్. యువకులకు దీని మీద ఒక అవగాహన ఉండాలి. ఉంటే ఇంకో జనరేషన్ కూడా ఇదే విధంగా వెళ్ళిపోతుంది. లేకుంటే మన హిందూ నాగరికత, మన హిందూ సాంప్రదాయం అడగంటిపోతున్నాయి. కాబట్టి ఈరోజు శీర్షిక ఏంటంటే గాయపాకు, పుటపుటాలనమంటారు దీన్ని లేదా కొంచెం తొందరగా ఆరిపోయింది. అయితే ఇది ఏంటంటే గాయపాకు అంటారు. ఎక్కడైనా దెబ్బ తలగానే దీన్ని ఇది ఊకనే పసరు వస్తుంది. దీన్ని ఇట్లా నలిచి ఇట్లా అంటే దీని లోపల నుంచి వచ్చిందా అది చూడండి, అది పసరు వస్తుంది. అయితే ఈ పసరు దాని మీద పోసినామంటే మండుతుంది కొద్దిసేపు. మన ఏంది స్పిరిట్ పోసినట్టు మండుతుంది. తెల్లార వరకు మాడిపోతుంది. అయితే ఈ పసరును మన పాత పుండ్లు ఉంటాయి కదా, వేడి నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఈ పసరు పోసి మళ్ళీ కడిగేసి ఈ పసరు పోసి ఒక చిన్న గుడ్డ కానీ ఈ పసర్ల ముంచి దాని మీద పెట్టేసి గాలికి వదిలేసేయాలి. కొంచెం సైడ్లో టేప్ పట్టేసి వదిలేస్తే నీకు పాత పురాణం కాలు కొట్టేయాలంటున్నారు, షుగర్ ఉందంటున్నారు, అటువంటివి కూడా తక్కువైతాయి. ఈ గాయపాకు అనేది
మీకు దీన్ని పుటపుటాలం అని ఎందుకంటారంటే ఇది లేతగా ఉంది, ఇది ఇట్లా బాగా గట్టిగా అయిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఇట్లా ఇంచిస్తే పుట్టుకుమని ఇరుగుతుంది, అందుకే పుటపుట అలం అన్నారు. అందుకని చెప్పేసి మీరు ఇది వాడి చూడండి. పుటపుటాలం గాయతపాకు అంటే మీకు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కడైనా దొరుకుతుంది. అయితే ఈ చిన్న చిన్న పుండ్లు మాంతలేవు షుగర్ ఉంది తదితరులు ఇది వాడచ్చు. అయితే మీకు ఈ గాయపాకు దురదలకు మళ్ళీ వచ్చేసి బొబ్బలకు వీటికి కూడా పనిచేస్తుంది. మీకు దీని మంచి ఫలితం వచ్చినట్టయితే నాకు ఫోన్ చేయండి, నేను కూడా సంతోషిస్తా. నాకు ఏదైనా కట్ల కాలికలు ఇవ్వాలంటే మాత్రం అవసరం లేదు. ఆ భగవంతుని దయ వల్ల నాకు దత్తాత్రేయ నాన్న వల్ల నాకు పింఛన్ వస్తుంది. నేను మిలిటరీలో రిటైర్డ్ అయినా కాబట్టి మళ్ళీ వచ్చేసి నాకు పిల్లలు, నా యొక్క సంతానం ఎవరు కానీ నా మీద డిపెండెంట్ లేరు, అందరు బాగున్నారు కాబట్టి నేను నా సంతానం అనుకోని, నా యొక్క పిల్లలు అనుకోని, నా యొక్క ఫ్యామిలీ అనుకోని చెప్పేసి నేను ప్రపంచానికి నేను సేవ చేయాలన్న దృక్పథంతో మేము ముందుకు వచ్చిన. అయితే నేను ఏదైతే ఈ సేవ చేయాలనుకో మీరు అందరూ నాకు సహకరించాలి. ఆ సహజరంత ప్రోగ్రాం చూసి కట్టమని ఆపేసేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతే లాభం లేదు. ఈ సంపూర్ణంగా చూడండి. దీనికి మీరు మంచిగా నచ్చితే దీన్ని లైక్ కొట్టండి, మళ్ళీ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి పంపించండి. అయితే నా ప్రోగ్రాం పేరు వచ్చేసి పరిష్కార మార్గం అని, మీరు పరిష్కార మార్గం తెలుగు ఇందులో కూడా ఉంటుంది. అయితే పరిష్కార మార్గం తెలుగు అని కొట్టుర్రి, మీకు నా ప్రోగ్రామ్స్ వస్తాయి. కనీసం 600-700 ప్రోగ్రామ్స్ 1000 దాకా ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. కొత్తగా చూసే వాళ్ళైతే మీకు నాతోటి కలవాలనుకుంటే మాత్రము పొద్దున 10 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు ఉంటా. అంత లోపల రావచ్చు. మీరు దూర దూర ప్రాంతాలలో అయితే ఫోన్ చేసుకొని రండి. దగ్గర ప్రాంతాలలో రూట్ మ్యాప్ పెడతాం, రూట్ మ్యాప్ చూసుకుంటూ రండి. ఆంధ్ర అటు సైడ్ దూరం నుంచి వచ్చే వాళ్ళైతే మన చక్కగా మీరు సికింద్రాబాద్ దిగేసి అక్కడి నుంచి మన మెట్రో ఉంటుంది, మెట్రో ఎక్కేయండి, లేకుంటే బస్సు ఎక్కుండ్రి. అక్కడ దిగిన తర్వాత మాకు ఫోన్ చేస్తే మేము ఆటో అతనికి సంపూర్ణంగా అడ్రస్ ఇస్తాం. స్ట్రేట్గా తీసుకొచ్చి మా ఆఫీస్ దగ్గర దించేస్తాడు. మంగళవారం సోమవారం మాత్రం స్ట్రిక్ట్గా హాలిడే ఉంటుంది. జై గురుదత్త.